అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాయలసీమ ప్రాంతం ఈ రోజుకి కరువుతో ఉండడానికి కారణం ఏంటి అనే కొన్ని కారణాలలో మేధావులు అనేటువంటి ఒక కారణం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పడంలో నాకైతే ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ కొంతమంది మేధావులలో ఈయన కూడా ఒక మేధావి. ఈయన వల్ల రాయలసీమకు ఒరిగిండేది ఏమీ లేదు. తను లాభపడడానికి, తను వ్యక్తిగతంగా అభివృద్ధి కావడానికి మాత్రమే రాయలసీమ అంశాన్ని ఒక పార్టీకి కొమ్ము కాసి సంపాదిస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇతను ఈరోజు ఎక్కడ లేనటువంటి ప్రేమ రాయలసీమ మీద చూపిస్తూ ఉన్నాడు. మరి ఈయన ఎవరో మీకు చెప్పాలి. ఈ పాటికి అర్థమై ఉంటుంది, మేధావి అనేదలికే. అతను ఎవరో కాదండి, సాక్షి ఛానల్ అయినటువంటి ఆస్థాన విద్వాంసుడిగా పూర్తిగా మారిపోయినటువంటి వ్యక్తి మేధావి. గతంలో నేను న్యూట్రలు, ప్రజలకు నేను వాస్తవాలు తెలియజెప్తాను, నిజంగా నేను ఎనాలిసిస్ చెప్తాననేటువంటి వ్యక్తి నేడు ముసుగు తీసేసి సాక్షి ఆస్థాన విద్వాంసుడిగా పూర్తిగా గంగ చంద్రముఖిగా మారినట్టు ఈరోజు ఈయన కాస్త సాక్షి ఆస్థాన విద్వాంసుడిగా మారిపోవడం జరిగింది. ఆయన ఎవరో కాదండి, పురుషోత్తం రెడ్డి గారు. మరి ఈయన తిరుపతి వాస్తవ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు రాయలసీమలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు ఏనాడు కూడా ఆయన నోరు విప్పినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఆయన నోరు విప్పినటువంటి దాఖలాలు ఉంటే, ఆ వీడియోలు ఏదైనా ఉంటే ఈ వీడియో కింద షేర్ చేయగలరు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో. ఎందుకంటే ఈయన ఈ మధ్యకాలంలో రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి నేను కూడా అతను ప్రశ్నించదలుచుకున్నా. అయ్యా పురుషోత్తం రెడ్డి గారు, మీరు మేధావో తెలీదు కానీ, మరి మీ మేధావితనాన్ని ఉపయోగించి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తే, మరి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనిస్తే, మరి అదేవిధంగా మా యొక్క చిత్తశుద్ధి, మా యొక్క అంతఃకరణ శుద్ధి రాయలసీమ రైతాంగం పైన, రాయలసీమ ప్రజలపైన ఏ విధంగా ఉందో ఆ పురుషోత్తం రెడ్డి గారు తన యొక్క మేధావితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంచి ఆయన యొక్క మాటల రూపంలో రాయలసీమ ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏమయ్యా పురుషోత్తం రెడ్డి గారు, 2021-22 సీజన్లో ఇదే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 2200 టీఎంసీల నీళ్లకు పైగా సముద్రంలో కలిసినటువంటి మాట వాస్తవం. ఇదే విషయం నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారికి అంతఃకరణ శుద్ధి, రాయలసీమ ముద్దు పెట్టను నేనని సాంగులు రాపించుకున్నాను సరే, మరి ఆ రాయలసీమ రైతాంగానికి నేను మేలు చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ఇన్ని 2200 టీఎంసీల నీళ్లను, అంటే పోయినటువంటి నీళ్లలో ఎన్ని నీళ్లను లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు నగరి, తెలుగు గంగ, హంద్రినీవా, ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమ రైతాంగానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంటే మేము మాట్లాడితే నమ్మేటువంటి గొర్రెలు ఉన్నారు, మేము మాట్లాడితే తిమ్మిని బమ్మిని చేస్తే నమ్మేటువంటి ప్రజలు ఉన్నారనేటువంటి మీ ధైర్యము తీసే పనిలో మాలాంటి యువకులు, ఇప్పుడున్నది జంజీ జనరేషను పురుషోత్తం రెడ్డి గారు, మాకు క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ గాలి మాటలు, ఉత్తుత్తి మాటలు, వంకర మాటలు ఈ జంజీ జనరేషన్ నమ్మదు అని చెప్పేసి నేను ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డే. మరి ఇదే రాయలసీమ ప్రాంతానికి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చారా లేదా అనేది కూడా మీ నోటి ద్వారా ఒక్కసారి మీడియా ముఖంగా మాట్లాడితే మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఇదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 21-22 సీజన్లో ఎన్ని నీళ్లు పోయాయో, 24-25 సీజన్లు అనగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే 2200 టీఎంసీల నీళ్లకు పైగా సముద్రంలో నీళ్లు కలిశాయి. కానీ ఇక్కడే ఒక చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అనే పదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా తేడా ఉందనేది నేను చెప్తున్నాను. పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
మరి 180 రోజుల కాల వ్యవధి కాలంలోనే రాయలసీమకు హంద్రీనీవా ద్వారా దాదాపు 41 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని చెప్పడంలో నేను ఎటువంటి సందేహించను. మీలాగా గాలి మాటలు, ఉత్తుత్తి మాటలు రాయలసీమ పైన అంటే ఎనలేనటువంటి మొసలి కన్నీరు కార్చేటువంటి పరిస్థితి మాది కాదు. మా జనరేషన్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. వాస్తవాలతో డిబేట్కి వస్తాను, మీరు సిద్ధమా అని చెప్పేసి నేను అడగతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పురుషోత్తం రెడ్డి గారు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. ఏనాడు కూడా నోరు తెరిచినటువంటి దాఖలాలు లేవు. నిజంగా మీకు రాయలసీమ రైతాంగం పైన, ఇదే రాయలసీమలో మీ యొక్క సామాజిక వర్గం రైతాంగం ఎక్కువ కదా, మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి నీళ్లు లేక ఇదే పులివెందుల రైతాంగం, పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కూడా విలువిల్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు అదే పులివెందుల నియోజకవర్గానికి ఎర్రబల్లె చెరువుకు కూడా హంద్రీనీవా జలాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇదే విషయం పైన మీరు ఏ డిబేట్కి వెళ్ళినా, సాక్షి ఛానల్కి వెళ్ళినా చెప్పాల్సిందిగా నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. కాబట్టి ఒక పార్టీకి కొమ్ము కాయాలంటే ఈ న్యూట్రల్ ముసుగు, ఎనలిస్ట్ అనే ఫేజ్ తీసేసి కంప్లీట్గా కండువా వేసుకొని మీలాంటి పెద్దలు విశ్లేషణ చేస్తే అది మీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది. ఊరికనే న్యూట్రల్ ముసుగులో వచ్చేసి జనాలను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఏవి పడితే అవి మాట్లాడేసి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 365 జీవో ద్వారా దాదాపు రాయలసీమలో 102 ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు? నోరుంది, ఏది పడితే అది మాట్లాడాలి, అబద్ధాలు ప్రచారాలు చేయాలి. మళ్ళీ ఈయన రాయలసీమ మేధావి, కానీ రాయలసీమ రైతాంగం, రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే పురుషోత్తం రెడ్డి గారి గురించి ఈయన రాయలసీమ మేధావి అనే దిశగా మీరు మాట్లాడుతున్నారు మీడియా డిబేట్ అని చెప్పడంలో నేను వెనకడుగు వేయను. కాబట్టి మీరు నిజంగా రాయలసీమ రైతాంగం అంటే ఈరోజు మీ రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువ రాయలసీమలో. మరి ఇదే రాయలసీమకు రెడ్డి రైతాంగానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మరి రెడ్లు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందనేది కూడా రెడ్లు గుర్తించారు. కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క ఆస్థాన పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే 10 స్థానాలకు కానీ 7 స్థానాలు రావడం జరిగిందనేది మీరు గుర్తెరగాలి అని చెప్పేసి నేను మీడియాముఖంగా కోరుతా ఉన్నా. కాబట్టి ఏది పడితే అది వచ్చి మాట్లాడితే అబాసు పాలు నవ్వుల పాలు అవుతారు తప్ప మీ యొక్క వయసుకు, మీ మాటలకి గౌరవం తగ్గుతుంది తప్ప గౌరవం పెరగదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.